జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎన్నికల శంఖారావం అంటూ సిద్ధం అంటూ శంఖం ఊడి అలాగే యుద్ధబేరి మోగించి మరి ఎన్నికల్లోకి కథన రంగంలోకి దూకాను నేను అంటున్నారు కదా. ఎలా చూడొచ్చుంటారు ఆ సిద్ధం అనే మహాసభని? ఆ సిద్ధం అనే సభని ఆయనకి ఆపోజిట్ కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పేది సంకేతం. అది ఆయన ప్రజలకి ఏం చేయలేదు అన్నదానికి ఇది ఒక సిద్ధం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ని ఆయన ఇంటికి పంపించాలని చెప్పి సిద్ధంగా ఉండాలి ఓటర్లు అని అదొక సిద్ధం అనే టాపిక్ మీద ఇది బాగానే పెట్టాడు. నాకు అది నచ్చింది. కానీ ఆయన సిద్ధంగా ఉండాలి రేపు అన్నీ సర్దుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవడానికి. కానీ అక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే విపక్షాలన్నీ ఒక గుంపులాగా వస్తున్నాయి నా మీద దాడికి, నేను సింగిల్గా ఎదుర్కోవడానికి వస్తున్నాను అంటున్నారు కదా. ఏమంటే ఇప్పుడు ఒకళ్ళు సింగిల్గా వస్తున్నారు అనేది పక్కన పెడితే ఆయన సింగిల్గా వస్తున్నారు, వచ్చేం లాభం? వచ్చాడు ఇప్పుడు అన్ని సీట్లు గెలిచారు, గెలిచినా ఏం లాభం? ఏం చేశారు ఆయన ప్రజలకి? మద్యపాన నిషేధం అన్నాడు, లేదు. జనాభా వాళ్ళకి ఏం కావాలో మొత్తం అందిస్తా అన్నారు. ఆటో వాళ్ళకి 10,000 అన్నారు, సరే ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చినా దానికి ఇన్సూరెన్స్ అని అవేని క్లెయిమ్ చేసుకున్నారు. మళ్ళీ రిటర్న్లో కరెంట్ బిల్ పెంచేశారు, నూనె ప్యాకెట్లు పెంచారు, అన్నీ పెంచేసి ఆయన ఈ పథకాలు ఇస్తూ అంటున్నాడు. నాకు మొన్నే ఒక ఎస్టిమేషన్ ఒక చిన్నది ఐడియా వచ్చింది, తెలిసింది. అంటే మామూలుగా న్యూస్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంక్షేమం కోసం 18.2% కేటాయిస్తే ఈయన ఇన్ని సంక్షేమాలు చేస్తానని చెప్తున్న వ్యక్తి 16.2 చేశాడు. ఆదాయం 13,000 కోట్లు అయితే అప్పు తెచ్చింది 10 కోట్లు అయితే ఈయన పెట్టింది మనకి 2,000 కోట్లు మాత్రమే. ఈయన చేసింది ఏమీ లేదు. బాబు గారు చేసిన కింద చూసుకుంటే ఇది పెద్ద ఏం కాదు. రేపు నెక్స్ట్ బాబు గారు వచ్చిన తర్వాత ఈ పథకాల మించి ఎక్కువ పథకాలు ప్లస్ అభివృద్ధి ఈ రెండు చేస్తూ అంటున్నాడు. కానీ ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి పదే చెబుతుంది, నేను వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉపాధి కల్పన అనేది భారీ ఎత్తున పెరిగింది అంటున్నాడు కదా. ఇందులో వాస్తవం ఉందంటారా? ఉందండి. మరి వాలంటీర్స్కి పెట్టుకొని వాళ్ళకి నెలకి 5,000 ఇస్తున్నారు కదా, బాగా వాడుతున్నారు. నెలంతా వాడేసి 5,000తో అక్కడితో ఆపేస్తున్నారు, మభ్య పెట్టేసి. అంటే ఇంక వాళ్ళకి అడగకుండా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా వాళ్ళ చేతే సర్వే చేయించినట్లు చేయించి నెలకి 5,000 రూపాయలు శాలరీ ఇచ్చి ఈ జాబ్ క్యాలెండర్ లేకుండా వాళ్ళందరినీ ఆయన కింద బానిసలా చేసేసారు. ఇంకేం అడగకుండా ఇంకేం ఎక్కడి నుంచి ఉన్నాయి ఉద్యోగాలు చెప్పండి? ఏమీ లేదు. ఉన్నాయే పోతున్నాయి రాష్ట్రం వదిలి. డెవలప్మెంట్ ఏముందండి? ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. కానీ ఆయన పదే చెప్తున్నా ఇదే వాలంటీర్ వ్యవస్థ గురించి. గతంలో కూడా చాలామంది మంత్రులు కానీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ మా కార్యకర్తలే అని చెప్పారు. మరి నిన్న అదే సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు కదా, మీ కార్యకర్తలు ఎంతో, నాకు వాలంటీర్లు అంతే, వాలంటీర్లు కూడా మన వాళ్ళే, వాళ్ళని కలుపుకొని పని చేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? పక్కాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పెట్టాను అని చెప్పి చెబుతున్నా సరే కోర్టులు కానీ లేదంటే కనుక ప్రతిపక్షాలు కానీ దీని మీద ఎందుకని టార్గెట్ చేయలేకపోతున్నాయి అంటారు? టార్గెట్ చేయలేకపోతున్నా అనేది ఏం కాదండి, అందరూ టార్గెట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళని వాలంటీర్ వ్యవస్థగా స్థాపించి వైసీపీ కార్యకర్తలు అని చెప్తున్నారు. కానీ అంటే అందరూ కలిసి ఉన్నారులేండి. వైసీపీ అంటే నిరుద్యోగులు మెయిన్ ఏంటంటే నిరుద్యోగులు ఏం చేయాలో అర్థం కాక, సరే నెలకు ఒక 5,000 రూపాయలు డబ్బులు వస్తాయనే దాని మీద జాబ్ క్యాలెండర్ లేక వాటి మీద ఫోకస్ లేక ఇంకేం చేయాలో అర్థం కాక దానికోసం 5,000 శాలరీ కోసం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం పార్టీ కోసం చేయరు, వాళ్ళ సొంతకు కూడా ఏం చేయరు వాళ్ళు. ఇంకా వాళ్ళున్న కార్యకర్తలు వాళ్ళు కూడా చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. మన రాష్ట్రాన్ని మనమే డెవలప్మెంట్ అవ్వకుండా చేస్తున్నాం అనే దాంట్లో ఆలోచిస్తున్నారు. ఆలోచన విధానం రేపు మన 2024లో ఎలక్షన్లో బయటపడిద్దండి. ఇచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చేశాను నేను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. నిజంగా నేను నెరవేర్చాడంటారా? నెరవేర్చారండి. ఎలా నెరవేర్చారంటే నా దగ్గర 100 రూపాయలు తీసుకొని నాకు తిరిగి ఒక 20 రూపాయలు ఇచ్చారు. ఆ విధంగా నెరవేర్చారు. ఇంకా దాన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే గతంలో చూస్తే కనుక కాళహస్తి గుడిలో మంగ్లీ చేత డ్యాన్స్ వేయించిన పరిస్థితి చూసాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళే దారిలో కూడా సినిమా షూటింగ్ కోసం తిరుపతి దారులు మూసేయటాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఆయన ఒక సైకోలా చేస్తాడండి. ప్రతిదీ కూడా ఒక సైకోనే. ఆయన చేసే ప్రతి పనికి సైకోనే. మొన్న మన సంక్రాంతి అప్పుడు
వాళ్ళ ఇంటి దగ్గరే పెద్ద సినిమా సెట్టింగ్ ఇప్పించారు, తిరుపతి సెట్టింగ్. ఎందుకు, మనకి తిరుపతి ఉంది, ఆయన సీఎం, ఆయన వెళ్ళడానికి అక్కడ మొత్తం క్యాటర్ అంతా ఎంకరేజ్ చేసింది. కానీ ఆయన సినిమా సెట్టింగ్ వాళ్ళ ఆవిడకి ఆయన కూర్చొని చూడడానికి అన్ని కోట్లు ప్రభుత్వ ధనంతో వాళ్ళ ఇంటి ముందే తిరుపతికి సెట్టింగ్ చేయించి చేశారండి. మీరు అర్థం చేసుకుంటే ఆయన ఏ విధంగా ఉంటున్నాడు, ఎంత సైకోగా ఉన్నాడో. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ల ముందర మాత్రమే ఎందుకని ఈ రాగం అందుకున్నారు. అక్క చెల్లెమ్మలు అందరూ నా వెనకమాలే ఉన్నారు, నేను చేసిన సంక్షేమ పథకాలతో అక్క చెల్లెమ్మలు అందరూ నాతోనే ఉన్నారు అనేది కొత్త పల్లవి అనేది ఎందుకు మొదలుపెట్టారంటారు? ఇదైతే ఇంకా పిచ్చికి పరాకాష్టాలు అండి. ఆయన వెనకాలైతే ఎవరు లేరండి, వాళ్ళ సొంత చెల్లి అయిన షర్మిల గారే లేరు. ఇంకా రాష్ట్ర ప్రజలు ఎందుకుంటారండి, వాళ్ళ కోసం చేసింది జీరో. 0 వడ్డీకి ఇప్పిస్తా అన్నాడు వాళ్ళందరికీ, మహిళలకి. ఇప్పుడు దాకా కూడా ఏమీ లేదు. పెళ్లి కానుక అలాంటివి క్లోజ్ చేశారు, ఒక్క పెళ్లి కానుక మహిళలకి ఇవ్వలేదు ఆర్థికంగా. వాళ్ళ వెనకాల ఏమి ఉండరండి, 100%గా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. రేపు పొద్దున 2024లో ఓటేసి ఆయన ఇంటికి పంపించడానికి మహిళలందరూ రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మార్గాని భరత్ సవాల్ విసురుతున్నాడు. అసలు ఏమనంటే, మేం చేసిన అభివృద్ధి ఏదో చూపియాలి అంటే గనక దమ్ముంటే నీ వల్ల కాకపోతే నీ కొడుకునన్నా పంపించు అంటూ చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరిన మార్గాని భరత్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈయనే సైకో అంటే ఆయన చిన్న సైకో. నిన్నే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఆయన పెద్ద సైకో, వీళ్ళందరూ చిన్న సైకోలు. ఆయన ఏం స్క్రిప్ట్ ఇస్తాడో ఆ స్క్రిప్ట్ చదవడం తప్ప వీళ్ళు ఓన్గా చేసింది డెవలప్మెంట్ కానీ ఇంకేమీ ఉండదు. జస్ట్ స్క్రిప్ట్ ఒక్కటే ఆయన చదువుతూ ఉంటారు వీళ్ళందరికీ. ఇది స్క్రిప్టే అండి, ఏమీ లేదు ఇంకంతకు మించి. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి, ఉద్యోగులు ఇంకా అంటే ఉపాధ్యాయులు ఇంకా ఎక్కువ మందే ఉన్నారు కదా, డిఎస్సి ఎందుకు అసలు అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చుంటారు. మరి ఇంకో పక్కన చూసినా బొత్స సత్యనారాయణ గారేమో పండగ సందర్భంగా మెగా డిఎస్సి ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రెండింటికి మధ్య ఎందుకని ఇంత వ్యత్యాసం ఉందంటారు? ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడంలో మ్యాటర్ ఏమన్నా లేట్ అయిందంటారా, లేదంటే కనుక బొత్స గారు చెప్పింది సజ్జల గారికి ఏమన్నా అర్థం కాలేదంటారా? ఏమండి, వాళ్ళిద్దరు క్లారిటీగా ఉన్నారు, మనకే అర్థం కావట్లేదు వాళ్ళు మనకేమి ఇవ్వరని. ఏ ఉద్యోగం కూడా రాదు, ఇవ్వరు, లేదు, వీళ్ళు సృష్టించలేరు. కాబట్టి జస్ట్ మన మీడియా కోసం, ప్రజల కోసం బొత్స గారు అలా చెప్తారు. ఆయన ఏం చెప్పారో ఈయన వినకుండా తర్వాత ఈయన ఇలా చెప్తారు. కాబట్టి వీళ్ళ దగ్గర టాలెంట్ లేదని మనం వీళ్ళ చెప్పే మీడియా ముందు వచ్చి చెప్పినప్పుడే మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఈ సబ్జెక్ట్ ఇవ్వడానికి ఉన్న ముఖ్యమంత్రి దగ్గర అసలు సబ్జెక్ట్ లేదు. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. 2024 ఎలక్షన్ ఇంకొక 3 నెలల్లో అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఒక వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది అంటారు? ఎలక్షన్ వాతావరణం గతంలో ప్రశాంతంగా జరిగినాయి, ఈసారి ప్రశాంతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఉండవండి, ఎందుకంటే ఈయన సైకో కాబట్టి సైకో పనులతోనే చేపిస్తాడు. మొన్న మేము 2 టౌన్ నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రశాంతంగా జరిగే ఎలక్షన్. మొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ టికెట్ కోసం. ఆమె ఆఫీస్ వచ్చినప్పుడు ఆవే రాళ్ళు పెట్టి కొట్టేసి మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఇంక దీన్ని బట్టి ఎంత ప్రశాంతంగా జరిగిద్దో, స్టార్టింగ్ ఎలా ఉందో చూడండి. అంటే ఇక్కడ గుంటూరు 2 టౌన్ విడుదల రజనీ ఆఫీసుగా పగలగొట్టింది అంటే హైప్ కోసం ఏమన్నా చేసుకుందేమో అనుకోవచ్చు అంటారా? అంటే అది చిలుకూరుపేట ప్రజలను అడిగితే చెప్తారండి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆ గురించి వాళ్ళే క్లియర్గా తెలుసు, వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు. అరే బాబు, మేము అనుభవించాం, మీరు అనుభవించామని అని చెప్పి మా ఫ్రెండ్ సర్కిల్ ఆల్రెడీ అక్కడి నుంచి కాల్స్ చేసి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి కాల్స్ కూడా చేస్తున్నారండి.